ఒకటి, తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు. చరిత్రలో చాలా సంవత్సరాలుగా, చాలా దశాబ్దాలుగా తెలంగాణ కొరకు ఉద్యమాలు జరుగుతున్నా, అనేక సందర్భాల్లో అణచివేతలకు గురైన, ద్రోహాలకు గురైన, టీఆర్ఎస్ పార్టీగా ఉద్భవించి కేసీఆర్ నాయకత్వంలో శాంతియుతమైన ఉద్యమం జరుగుతున్న సందర్భంలో కూడా అనేక ద్రోహాలు, మోసాలకు గురై జాతీయ పార్టీలు ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కి మోసం చేస్తున్న ప్రతి సందర్భాన్ని ఎదుర్కొంటూనే భారతదేశంలో ఉన్న 36 పార్టీలను ఏకం చేసి అందరి మద్దతు కూడగట్టుకొచ్చి ఇంటింటికి తిరిగి ఉత్తరాలు తీసుకొచ్చి ఇచ్చిన భారత ప్రభుత్వం లెక్క చేయని పరిస్థితుల్లో ఆ పార్టీల ద్రోహం వల్ల, జాతీయ పార్టీల ద్రోహం వల్ల 2001లో ఏదైతే నా స్వప్నం, నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి ప్రకటించి ఉన్న పదవులన్నింటినీ త్యాగం చేసి రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించిండ్రు, అదే పద్ధతుల్లో ఇక ఈ స్వప్నం నెరవేరాలంటే నేను త్యాగం చేయాల్సిన సమయం వచ్చింది అని చెప్పి 2001లో ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు దానికంటే సంవత్సరం ముందు నుంచి అనేక చర్చలు చేసి అనేక మంది ఉద్యమకారుల్ని, ఆవేశంగా పోయే వాళ్ళని ఒప్పించి మనం యుద్ధమే చేయాలి, కొట్లాటలే చేయాలి, బంధులే చేయాలి, ఉద్యమ రూపంలో తేవాలని కోరికలు ఉన్నవాళ్ళు, ఆలోచనలు ఉన్నవాళ్ళు, ఆవేశపరులు అందరినీ ఒప్పించి మనకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అవకాశం ఉంది ఆర్టికల్ 3 ద్వారా రాజ్యం తెచ్చుకోవడానికి. దానికి గాంధీ చెప్పిన మార్గమే సరైంది తప్ప శత్రువుకు అవకాశం ఇచ్చే అహింస పథంలో పోవద్దు, ఇన్నేళ్ళు నష్టపోయేది చాలు, ఇంకా ఆ పేరు మీద మన పిల్లలది ఒక్క బడి గంట కూడా వృధా కావద్దు, మన వాళ్ళది తెలంగాణ బిడ్డలది ఒక్క రక్తం చుక్క కూడా పోవద్దు, ఆ పద్ధతిలో తెలంగాణ తెచ్చుకోవడానికి మనకు అవకాశం ఉంది అని చెప్పి ప్రకటించి 9 సంవత్సరాలు అదే పద్ధతుల్లో ఉద్యమాన్ని నడిపిన, ఎన్నికల్ని ఆయుధంగా మార్చి ఉద్యమాన్ని నడిపిన నాయకుడు చివరికి ఓకే ఇక తప్పనట్టుంది, దానికి ఉద్యమాల పేరు మీద ఎవరినో వదిలిపెట్టి ఎక్కరలేదు, ఆ పనేదో నేనే చేస్తా ఉద్యమాన్ని ప్రారంభించినవని అని చెప్పి కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదాన్ని ఇచ్చి ఆమరణ నిరాదీక్ష కూర్చున్న రోజు, ఆ రోజు అది తెలంగాణ ఉద్యమ చరిత్రలో తప్పకుండా ఒక కీలకమైన రోజు అవుతుంది. అదే సందర్భంలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినాటికి, టీఆర్ఎస్ పార్టీని ప్రారంభించినాటికి ఆయన మంచి సుఖవంతమైన పొజిషన్లో ఉన్నాడు. మహారాష్ట్ర ప్రజలు, మహారాష్ట్ర రైతులు, మొత్తం భారతదేశంలో ఉండే రైతులు వాళ్ళు ఎక్కువ బాధపడ్డారు. ఇంత చేసిన కేసీఆర్ని ఎట్లా ఓడగొట్టుకున్నారు. ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు, అప్పుడప్పుడు హైదరాబాదు బస్తీ వ్యవస్థలు కూడా కోపం వచ్చినప్పుడు తిరుగుతున్నారు మనని. మేమంతా బాగానే చేసినాం కానీ ఇక రూరల్ గ్రామీణ ప్రాంతాలలో ఓడగొట్టిండ్రు అని. నిజమే, పోయిన 65 సీట్లలో 60 సీట్లు మనే గ్రామీణ ప్రాంతాలు, 60 మొత్తం 65 దాదాపు. హైదరాబాద్ రంగారెడ్డిలో ఏడబోలి అంటే ఏం జరిగింది? యువతరం, కొత్త యువతరం ఏదైతే ఉందో గ్రామాల్లోకి వచ్చి ఇంటింటికి తిరిగి ముసలితో కూడా ఓట్లు అటేయించడం మీరందరే చెప్పినారు. దానికి కారణం ఏంది? ఇగో ఈ సంగతి కేసీఆర్ త్యాగం, కేసీఆర్ కృషి, కేసీఆర్ వల్లనే ఈ రాష్ట్రం వచ్చిందని, కేసీఆర్ వల్లనే వాళ్ళు ఇట్లా మంచిలు ఉన్నాయని, కేసీఆర్ వల్లనే వాళ్ళ ఇట్లా కరెంట్ ఉందని, కేసీఆర్ వల్లనే వాళ్ళ నాయన వ్యవసాయం చేయగలుగుతున్నాడనే విషయాన్ని ఆ కొత్త తరానికి చెప్పలేకపోవడం. అదే సందర్భంలో వాడు విలనంటోడు కూడా వచ్చి రకరకాల అబద్ధాలు చెప్పి
వాళ్ళు ఏదైతే సోషల్ మీడియాను ఫాలో చేస్తున్నారో దాంట్లో జొరబడి ఇష్టం వచ్చిన పద్ధతుల్లో అబద్ధాలు చెప్పి యువకులు రెచ్చగొట్టి ఇంకా అంతకంటే ఎక్కువ ఇస్తారని ఆశ పెట్టి ప్రజల్ని మోసం చేసి ఎట్లయితే వచ్చిండో, ప్రత్యేకించి ఆ తరానికి అసలు తెలంగాణ ఉద్యమం ఏంది, తెలంగాణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది, దాన్ని కేసీఆర్ గారు ఎట్లా దానికి చేర్చిండ్రు అనే విషయాల్ని చెప్పాల్సిన బాధ్యత, రేపటి తరానికి ఈ వాస్తవాల్ని, ఈ నిజాల్ని చెప్పాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీగా మనందరిపైన ఉంది. ఇవాళ గాంధీని అంబేద్కర్లను మాట్లాడుకుంటున్నాం. నిజమే, గాంధీ కంటే ముందు ప్రారంభమైంది భారతదేశ స్వతంత్రోద్యమం. 1857లోనే మొదలైంది సిపాయిల తిరుగుబాటుతోని. కానీ ఎక్కడికక్కడ అణిచివేసింది అప్పటి ప్రభుత్వం. కానీ గాంధీ ఎప్పుడైతే అహింసని మార్గంగా తీసుకొని మొదలుపెట్టిండో ఈ దేశం అంతా తిరగటం, దేశ ప్రజలందరినీ అప్పటికి 500 పైగా దేశాలుగా ఉన్న సంస్థలు ఉన్న ఈ దేశాన్ని ఒక్కటి చేసి స్వతంత్రం తీసుకురావడం, దానికి అంబేద్కర్ గారు అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించడం, అందుకే మనం వాళ్ళు ఇలా గుర్తు చేసుకుంటున్నాం. అదే పద్ధతుల్లో తెలంగాణ రావాలని 5-6 దశాబ్దాలుగా జరుగుతున్న రకరకాల పద్ధతిలో జరుగుతున్న ప్రయత్నాలు, అవి వైఫల్యం జరుగుతున్న విధానాలు, వాటన్నిటిని చూసే రాజ్యాంగం మనకి ఇచ్చిన అవకాశం, గాంధీ ఇచ్చిన మార్గం తీసుకొని కేసీఆర్ తెలంగాణను మొదటిసారిగా ఎప్పుడు 500-600 సంవత్సరాల క్రితం ముందో తెలియదు. ఈ 500-600 సంవత్సరాల కాలం తర్వాత మధ్యలో 3 ఏళ్ళు ఉన్న హైదరాబాదు రాష్ట్రంగా ఆ మరాఠవాడ జిల్లాలు కొన్ని, కన్నడ జిల్లాలు కొన్ని కలుపుకొని హైదరాబాద్గా ఉన్న రాష్ట్రం ఉండే. కానీ నిజమైన తెలంగాణ కృష్ణా గోదావరి నదుల మధ్యన ఉన్న తెలుగు ప్రజలకి సంబంధించిన తెలంగాణను సాధించి ప్రపంచ చిత్రపటంలోకి తీసుకొచ్చిన ఏకైక నాయకుడు మహానాయకుడు కేసీఆర్ మాత్రమే. ఈ వాస్తవాన్ని ప్రజలకు చెప్పాలని, కొత్త తరానికి అందించాలని ఒక ఆలోచనతో మనం ఈ కార్యక్రమం తీసుకున్నాం. దీన్ని ఏదో సాధారణమైన పార్టీ మీటింగ్ లాగా భావించకుండా ప్రతి ఒక్కరు కూడా, నేను మీకు ముందే విజ్ఞప్తి చేసినట్టు ఇన్ఛార్జ్ మిత్రులకు కూడా, ప్రతి గ్రామం నుంచి కూడా తప్పకుండా యువకులు వచ్చే ప్రయత్నం చేయండి. ఇక రొటీన్గా మనం పార్టీ నాయకులు మామూలుగా వస్తూనే ఉంటారు ఎప్పుడు, కానీ ప్రత్యేకించి ఏ యువతరం అయితే ఈ విషయాలు తెలియని స్థితిలో ఉందో ఆ యువకుల్ని ఎక్కువగా వచ్చేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మరి మనం ఎంచుకుంది ఆ జాగా ఇక్కడ ఏదో ఊరు బయట చివరైతుంది అని చెప్పి మన వాళ్ళు అంటుంటే నేను అక్కడ పెడతామని చెప్పిన, ప్రభుత్వ లాంఛనంతో ప్రభుత్వం యొక్క అవకాశాన్ని వాడుకొని సంతోషంగా ఉండగలిగిన స్థితిలో ఉన్నాడు ఆయన. అప్పటికేం లేక ఏదో ఈ పేరు మీద నాయకుడు అయితే మనం రాలే, అన్ని ఉన్న అవకాశాలను వదులుకొని చాలామంది మిత్రులు వద్దని వారిస్తున్నా, నన్ను మీరు ఏమి చూడాలనుకుంటున్నారు, ఈ పదవి మంత్రి పదవి ఇంకో పదవికి కారు గిన్నెలు చూడాలనుకుంటున్నారా, ఇట్లా చాలామంది వచ్చిండ్రు పోయినరు, వందలాది మంది వేలాది మంది శాసనసభ్యులైనరు, ఇతర పదవులు అనుభవించారు పోయినరు, కానీ ఎవరు నిలబడ్డారు చరిత్రలో? ఏదైనా ఒక జాతి కొరకు, ఒక దేశం కొరకు వాళ్ళ జీవితాల్ని త్యాగం చేసిన వాళ్ళే నిలబడతారు శాశ్వతంగా, కానీ ఈ పదవులు ఇవి శాశ్వతంగా నిలబెట్టలేవు మనని. మీరు మరి నన్ను అట్లా చూడాలనుకోవట్లేదా అని చెప్పి వాళ్ళందరూ కూడా ఒప్పించి, మంచిగా నీడలో నువ్వు ఎందుకు ఎండకు పోతావని చెప్పి, ఎందుకు తుఫాన్లకు పోతున్నావు అని చెప్పి ఆపలను అనుకున్న
బంధువులు మిత్రులు అందరినీ కూడా కాదని ఆ రోజు నేను బయటికి వెళ్తున్నా కాబట్టి ఈ పార్టీ దేన్నైతే వ్యతిరేకిస్తుందో శాసనసభలో తెలంగాణ పదాన్ని ఉచ్చరించొద్దు అని చెప్పి నిషేధించిందో ఇక ఈ పార్టీతో వచ్చిన పదవులు కూడా నాకు ఏది వద్దు అని చెప్పి మొదటి రోజే రాజీనామా పత్రాలను తీసి ఆ ముఖాన్ని ఇసురగొట్టి నా స్వప్నం నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి ప్రకటించి వచ్చిన కేసీఆర్ ఆ తర్వాత ఈ ఉద్యమాన్ని నిలబెట్టడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఎన్నిసార్లు మోసానికి గురైండు, ఎన్ని ద్రోహాలు జరిగినాయి, తనతో కూర్చొని రోజుల కొద్దీ తిన్న వాళ్ళే శత్రువు చేతికి పోయి ఏ రకంగా ద్రోహం చేసిండ్రు, ఎట్లా వాటన్నిటి తట్టుకొని నిలబడ్డాడు. ఉద్యమాలు కాదు ఎన్నికలే ఆయుధం కావాలని చెప్పి తెలంగాణ నినాదాన్ని తెలంగాణ వాదాన్ని ప్రజల్లో ఎప్పుడు నిలిపి ఉంచడానికి అవసరమైన ప్రతి సందర్భంలో పదవులకు రాజీనామాలు ఇచ్చి దాన్ని ఆయుధంగా తీసుకొని నడుపుతున్న క్రమంలో గెలిచిన వాళ్ళు చేసిపోయిన ద్రోహం ఒకవైపు అయితే కొన్ని సందర్భాలలో ప్రజలు కూడా సరైన పద్ధతిలో అర్థం చేసుకోక మనం అర్థం చేయించలేక మనకు సరైన ఫలితాలు రాని సందర్భంలో శత్రు మీడియా చేసిన దాడి, మానసికంగా హింస పెట్టడానికి చేసిన ప్రయత్నం, వీటన్నిటి నుంచి తట్టుకొని ఒక ఉక్కు మనిషిలాగా మహాత్మా గాంధీ ఎదుర్కొన్న దానికంటే ఇంకెక్కువ హింసను ఎదుర్కొని తన మీద అహింస మార్గాన్ని వదలకుండా కేసీఆర్ చేసిన ప్రయత్నం వాస్తవానికి ఏ జాతికైనా ఒక నాయకుడు అవసరం. తెలంగాణకి లేనిది అదే ఉండే. తెలంగాణ ప్రజలకి ఎంత త్యాగనిరుతున్నా ఎటువంటి పోరాటానికైనా సిద్ధపడే లక్షణం ఉన్నా, ప్రాణాలు ఇచ్చి తెగించి కొట్లాడే లక్షణం ఉన్నా మనకు ఒక నాయకుడు లేకపోవడం వల్ల తెలంగాణ ప్రతి సందర్భంలో వెనుక్కుపోయింది, దోపిడీకి గురైంది. అన్ని అవకాశాలు ఉండి, అన్ని సహజ వనరులు ఉండి ఆగమైపోయింది. అటువంటి సందర్భంలో తెలంగాణ సమాజానికి ఒక ఆశాకిరణంలాగా దొరికిన నాయకుడు కేసీఆర్ మాత్రమే. మనం పక్కనే చూస్తే కృష్ణా జిల్లాలో కేఎల్ రావు అనే ఒక ఇంజనీర్, రిటైర్డ్ ఇంజనీర్, ఆయనను ఏకగ్రీవంగా ఎంపించేశారు కృష్ణా జిల్లా ప్రజలు. చేయడమే కాకుండా ఏకగ్రీవంగా ఈయనకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని తీర్మానం చేసి మంత్రి పదవి కూడా ఇప్పించింది. ఎందుకో తెలుసా? కేవలం నాగార్జున సాగర్ నీళ్లను ఖమ్మం వరకే ఆపకుండా కృష్ణా జిల్లాకు తీసుకుపోయి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినందుకు. అది మనకు ద్రోహం చేసి, మనకు మోసం చేసి, నల్గొండ జిల్లాకు మోసం చేసి 19 కిలోమీటర్లు పైన కట్టాల్సిన నాగార్జున సాగర్ను కిందికి తీసుకొచ్చి 19 కిలోమీటర్లు, నల్లగొండ మీద నుంచి మూసి పైనుంచి ఖమ్మం పోవాల్సిన నీళ్లను కింది నుంచి తీసుకుపోయి ఖమ్మం దాటించి పాలేరు నుంచి కృష్ణా జిల్లా నూజివీడు మైలవరం దాకా తీసుకుపోయినందుకు కేవలం కారణం చేతనే కృష్ణా జిల్లా వాళ్ళు గది చేస్తే